మామూలుగా అందరం టమాటా కోడిగుడ్డు చేసుకుంటాము. ఇది మామూలే. కానీ వంకాయ కోడిగుడ్డు, క్యాప్సికమ్ టమాటా ప్లస్ కోడిగుడ్డు 2 కలిపి చేస్తే వావ్! భలే ఉండిద్ది కదా! బీరకాయను కోడిగుడ్డు కూడా చేస్తారంట. అది నాకంత ఐడియా లేదు. కానీ వంకాయ టమాటా ఇది భలేగా ఉండిద్ది. ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటాతో కోడిగుడ్డు వేస్ట్ చేశాను. చాలా బాగుంది. లాస్ట్ ముద్ద వరకు కూడా ఎంత బాగా తిని ముద్ద అయిందో. అందులో నేను అల్లం పేస్టు రోట్లో వేసి నూరింది కదా, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు. నేను సేమ్ రెసిపీ ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. భలేగా ఉంది. మనం న్యాచురల్గా ఇంట్లో నూరుకొని చేసుకున్నవి అయితేనే బాగుంటుంది. మనం బయట నుంచి తెస్తాం కదా మసాలా పొడులు, అవి అంత టేస్ట్ అనిపించదు. ఏదైనా నీసు కూరలలో, నాన్ వెజ్లలో మన ఇంట్లో నూరుకొని వేసుకుని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మొక్కలు మొత్తం ఉడికిన తర్వాతనే, పచ్చి వాసన పోయిన తర్వాత మాత్రమే నీరంతా బయటికి వచ్చేసిద్ది, ఇనికిపోయిద్ది కదా. అప్పుడు మాత్రమే పసుపు, ఉప్పు, కారం సరిపోని వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోండి కొంచెం. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా తినబుద్ధి అయింది. ముక్క కూడా మంచిగా ఉడికినాయి కదా. ప్లస్ నేను లాస్ట్లో మసాలా పొడి వేసాను, ఇంట్లో ఉదయం నూరింది. భలేగా ఉంది. మా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఇలా ఎందులో అయినా కోడిగుడ్డు కాచి చేస్తే చాలా ఇష్టంగా తింటాడు. మా ఆయననే కాదు, మా అబ్బాయి కూడా చాలా ఇష్టం. భలే వండిద్ది, టేస్ట్ చాలా బాగుందమ్మా అంటాడు మా అబ్బాయి కూడా. సో నేను కూర ఉడికిన ఫస్ట్ నేనే తిన్నాను. భలే ఉంది. సో ఫ్రెండ్స్, టేస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లస్ నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోండి.